నీయంకమ్మున నేర్చుకొన్నయవియే నిర్వాణ పర్వములౌ ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద వీచీ యోగమ్ములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీ యోగమ్ములు వానినే వినుచు నిశ్చింతం శివైక్యముగా నాయంకమ్మున మేను రాల్చితివి ధన్యం వయ్యే నా జన్మమే. ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్ ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచిక రోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచిక రోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినదియే. ఒడిలో నన్మరణించు తల్లిని మహాయోగంబునం చూచుచున్ జడుపున్ జంకును లేక స్తోత్రముల వాచా వీచికారోచులన్ గుడిలో గంటలు మ్రోగినట్లు చదువన్ గుండెల్ కునారిల్ల కుండెడి ధైర్యం అది నీవు సంగినదియే ఈశాన దిగ్గామిని. ఆ స్తోత్రాలనే చదివి ఆశువుగా 10 పద్యాలు ఎక్కడి నుంచి వచ్చిందో పొంగిందో తెలియదు. కవిత్వం మృతి చెందుతుంటే కవిత్వం ఏంటంటే జీవలక్షణం అయితే వస్తుంది. మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి అలా వచ్చేది. ఆయన నమ్మిన భాగ్యం నాకు అలా వచ్చింది. ఎప్పుడు పద్యమే, ఆయన అర్ధరాత్రి లేపిన పద్యమే. అది యోగం. పరీక్షిత్ భాగవతం ఆవిడ వింది. నేను చెప్పాను చాలా చోట్ల ఆ పుణ్యం నాకు అవగలే. 1 గంట నేను ఆగితే 8 గంటలకు కారెక్కేవాడిని. గౌతమి ఎక్కితే మళ్ళీ ఇంటికి రావడానికి 1 పూట పడుతుంది. బాధ మిగిలేదు కదా చివరి క్షణంలో లేకపోయామని. అటువంటి పరిస్థితే రానిలేదు. పావుతుక్కు వారికి అప్పుడు వెళ్ళింది 6:30లోగా అయిపోయింది. ఇక ఉండిపోయామంతే ఇంట్లో. మనం భగవంతుడిని నమ్ముకుని చేయవలసిన సేవ పెద్దవాళ్ళకి చేస్తే ఏ కర్తవ్యమైనా అది చేస్తే స్మర్తవ్యం కర్తవ్యంగా చేస్తే తప్పనిసరిగా మన జీవితంలో ఏ ప్రతిష్ట రావాలో అది ఆయన రప్పిస్తాడు. అప్రతిష్ట రాకుండా ఆయనే చేస్తాడు. దాని గురించిన చింత మనకు అనవసరం. అందుకే పరీక్షిత్తు కూడా జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. 7 రోజుల్లో ఎలాగూ పోవడం ఖాయం స్వామి భాగవతం చెప్పండి అన్నాడు. మీరు ఆలోచన చేయండి. ఇదే పరిస్థితి ముందు మృత్యు వస్తుందనే విషయం కంసుడికి కూడా తెలిసింది. భాగవతంలో మరో పాత్ర. కంసుడు చాలా ప్రధాన పాత్ర. ఎప్పుడు తెలిసింది? పరీక్షిత్తుకి 7 రోజుల ముందు తెలిసింది. కంసుడికి ఎప్పుడు తెలిసిందండి? 16 ఏళ్ల ముందు తెలిసింది. ఎన్ని భాగవతాలు వినొచ్చు, ఎన్ని పురాణాలు వినొచ్చు? 16 ఏళ్ల ముందు. ఎందుకని? దేవకి పెళ్ళయిన తర్వాత అత్తారింటికి తీసుకెడుతుంటే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం విజయవాడ కేంద్రం చెప్పింది. ప్రత్యేకమైన వార్తా ప్రచారం. కంస పోతావు, ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. స్పెషల్ బులెటిన్ అంట వీడి కోసం. విన్నాడు పెద్ద మనిషి. పోని చెప్పింది నమ్మాడు కదా. ఆవిడ చంపేద్దామని చూశాడు, చంపలేదు, బాగానే ఉంది. 8 ఏళ్ళు ఆవిడ ఏం చెప్పింది? 8వ గర్భంలో పుట్టినవాడు అంటే 8 ఏళ్ళు ఖాయం కదా. 7 రోజులు కాదు, 8 ఇయర్స్, 8 ఏళ్ళండి. ఇంకో మాట చెప్పాడు, ఆయనకి 8 ఏళ్ళు వచ్చాక చంపుతాడండి ఆవిడ. 9 ఏళ్ళు కౌమారం వచ్చాక. అంటే 8 ఏమిది? 16 ఏళ్ళు. 16 ఏళ్ళు ముందు మృత్యువు తెలిసింది కదా కంసుడికి. ఒక్కసారి పోల్చి చూసుకోండి పాత్రలు. భాగవత మహత్యం సారాంశం అర్థమవుతాయి. 7 రోజుల ముందు తెలిస్తే ఇంత జాగ్రత్త పడ్డాడే పరీక్షిత్తు. 16 ఏళ్ల ముందు తెలిస్తే ఎంత జాగ్రత్త పడాలండి వాడు. ఎన్ని వేదాలు వినొచ్చు, ఎన్ని భాగవతాలు వినొచ్చు, ఎంతమంది సుఖమహర్షులను దర్శించవచ్చు. జీవితం అంతా భ్రష్టు చేసి నా కుష్ఠుని చంపేద్దామని చూశాడు. వీళ్ళిద్దరిని జైల్లో పెడదామని చూశాడు. పుట్టిన ప్రతి బిడ్డనే నరికేశాడు. ఇవి ఇన్ని చేయాలా నీ మృత్యువు తప్పించుకోవడానికి? అయినా తప్పిందా? ఆయన పుట్టాడు, పెరిగాడు, వీడు పంపించిన వాళ్ళందరినీ శవాల కింద మూటగట్టి పంపించాడు. 9 ఏళ్ళు వచ్చాడు, వేసేశాడు. ఎలాగూ తప్పలా. అజ్ఞానం మిగిలింది, అంధకారం మిగిలింది, రాక్షసత్వం మిగిలింది. అదే 7 రోజుల్లో జ్ఞాని అయిన పరీక్షిత్తుకి భాగవతానికి నాయకుడు అయ్యే అవకాశం దొరికింది. ఏమి శ్రోత. అది కంసుడు పరీక్షిత్తు మధ్యలో మనం తేల్చుకోవాలి. మనకి మృత్యు ఎప్పుడుంది? కనీసం మనకంటే అదృష్టవంతుడు కంసుడైనా పరీక్షిత్తైనా వాళ్ళకి తెలిసింది, మనకి తెలియదు. ఉత్తరక్షణం ఉండొచ్చు, ఇంకో 100 ఏళ్ళు బతకచ్చు, ఎవడికి తెలుసు. అందుకని వచ్చే రోజు పోతాం, రేపు ఉండం అనుకుంటే ఏ రోజు గారో సుఖంగా ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు నేను ఒకటే దండం పెట్టుకుంటాను. అమ్మవారు ఉంటుంది మా ఎదురుగా బొమ్మ. అందుకని అమ్మవారు ఇది నమస్కారం. పొద్దున లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇది చివరి నమస్కారం, గుడ్ బై, పడుకోవడమే. అంత మొండికెత్తి పెట్టుకోవాలి. తెల్లారి లేపుతుంది చేస్తామని ఏమిటికే ఖచ్చితంగా చెప్పలేం. లేపితే మరీ నమస్కారం చేస్తా, లేకపోతే ఇదే నమస్కారం అమ్మ, మళ్ళీ ఏమనుకోకు, నాకు తెలియదు కదా. మరి ఇలా ఆలోచించి చూడండి, జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది.
అంతేగాని ఇంకా 10 ఏళ్ళు అయితే ఈ బ్యాంక్ డిపాజిట్లు అయినా అలా చేసుకుంటే ఇన్ని లక్షలు అవుతాయి, అప్పుడు అక్కడ సైట్ కొంటే అది ఎవడో ఆక్రమిస్తే అయిపోతుంది. అప్పటికి రిటైర్ అయిపోయాక ఇలా చేస్తే ఇలా చేస్తే ఈ ఇద్దరు పిల్లలకి పెళ్లి చేసేస్తే వాడు ఒకడు అమెరికా ఒకడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మనం ఇక్కడ చచ్చిపోవచ్చు, వాడు రాడు. మన ప్రణాళికలన్నీ ఇంతే. అవన్నీ నీకు దేనికి? వాడు ఏదో చదువుకుంటాడు, ప్రస్తుతం వాడు హోంవర్క్ ఏదో వాడు ఏడుస్తున్నాడు ఏడవని, వాడి గురించి కలగనక అది అయిపోతే ఇది అయిపోతే ఈ ప్రణాళికలు అనవసరం. అవన్నీ ఏవి జరగకుండా మనం వెళ్ళిపోవచ్చు. అందుకని ఏ క్షణానికి ఆ క్షణం మృత్యువుకి సిద్ధంగా ఉండడమే భాగవత తాత్పర్యం. సిద్ధంగా ఉన్నాడు ఆయన అంటే వెంటనే వినిపించాడు. కంసుడికి పరీక్షితికి ఉండే తేడా అది. అందుకని సుఖ మహర్షి కూర్చోగానే ముందు వేసిన ప్రశ్న 1-2 ప్రశ్నలు మాత్రం చెప్పుకుని మనం సెలవు తీసుకుందామండి. మిగిలిన ప్రశ్నలన్నీ ఎలాగో ప్రశ్నల రూపంలోనే మొత్తం కథలన్నీ వస్తాయి. నాకు ముక్తి కావాలి అంతే అన్నాడు ఆయన. అంచేత ముక్తి పొందే మార్గం చెప్పండి అన్నాడు. నాకు ముక్తి కావాలి. ఎంత విచిత్రంగా ఉంది ఇది. వెంటనే శుకుడు అన్నాడు, నాకు కావాలి, రెండూ తీసేయి, మిగిలింది ముక్తి. మనకు ముక్తి లేకపోవడానికి కారణం అది. నాకు కావాలి, ఆ కావాలనేదే ముక్తికి అడ్డం. ఆయన అక్కర్లేదనుకుంటే ముక్తి వచ్చినట్టు. ఫలానాది కావాలని ఎప్పుడైతే అనుకున్నావో దానికోసం ప్రయత్నం చేస్తావు. అది సఫలం అవ్వచ్చు, విఫలం అవ్వచ్చు, బాధపడుతున్నావు. అక్కర్లేదనుకుంటే ప్రయత్నం ఏముంది? కానీ పరీక్షిత్ మహారాజా తెలివిగా ఒక మాట చెప్పాను కానీ సరదాకి చమత్కారంగా, నీకు ఏం కావాలో నాకు తెలుసు, లేకపోతే ఎందుకు కూర్చున్నావు 7 రోజులు? అంచేత 7 రోజుల్లో జ్ఞానాన్ని పొంది మోక్షం పొందే మార్గం ఏమిటో తెలుసా? వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగాక. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగాక. బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సక జనుస్సంభావితానేక. ప్రవిస్తర దుర్దంత దురంత దుస్సక జనుస్సంభావితానేక. దుస్తర సంసార కఠోర కల్మష కనద్దవానలంబారునే. నిజంగానే ముక్తిని ఒక పదార్థంగా భావించి కోరుకోవాలి నువ్వు. ఎందుకంటే నువ్వు అర్థార్థివి, నాకు తెలుసు. 7 రోజుల్లో మృత్యు ఉందనే విషయం స్పష్టంగా తెలియడం వల్ల నువ్వు ముక్తి కోరుతావు. అంచేత నీ దృష్టిలో ముక్తి కోరుకోవలసిందే, కావాలన్నలో తప్పేం లేదు. దానికి మార్గం, దీన్ని కామ్యకర్మ అంట. ఏదైనా ఒక ప్రయోజనం కోరి మనం వ్రతమో నోమో చేసినప్పుడు అట్టిపండే పెట్టాలి, ఆనపకే ఎట్టకూడదు. ఎర్రచీర అంటే ఎర్రచీర, నల్లచీర కుదరదు. ఇన్ని గంటలంటే అన్ని గంటలు, ఇంకో గంట కుదరదు. లెక్కే. పురోహితులు వారు చెప్తారు, పుస్తకంలో ఉంటుంది, ఆ ప్రకారం చేయడమే. అందుకని సింహాసనం కావాలి, సింహాసనం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి, యజ్ఞోపవీతం ప్రత్యామ్నాయ అక్షదాన సమర్పయామి. అన్నిటికీ ప్రత్యామ్నాయం అక్షదాలు. లోకుగా ఉన్న 1 కేజీ బియ్యం కలిపావు అక్కడ. నీకేమో ఇంట్లో ఓ సోఫా, మీ ఆవిడకో సోఫా, వినాయకుడికి సోఫా అక్కలేదా? సింహాసనం చెయ్యి, ఓడి చెయ్యి, పట్టుకుని వెళ్ళి చేయడండి. మళ్ళీ కోరడం మాత్రం ఐశ్వర్యం కావాలి. కాబట్టి దేవుడు కూడా ఏమంటాడు? ఐశ్వర్యం ప్రత్యామ్నాయ దారిద్ర్యం సమర్పయామి. నువ్వన్నీ ప్రత్యామ్నాయమేగా, నేను ప్రత్యామ్నాయమే. మనకి ఇన్ని తెలివితేటలుంటే మనం పుట్టించిన వాడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయండి. మనం వాడి దగ్గర ప్రదర్శిస్తే అలా ఇవి అధవ తెలివితేటలు. నేను ప్రత్యామ్నాయం, ప్రతిదానికి ప్రత్యామ్నాయం. ఆ శాస్త్ర విధిలో ఏముందో ఎవడికి అక్కల. తద్దినం పెట్టినా అంతే, పెళ్లి చేసిన ఇంతే. శుభం అశుభం రెండు అంతే. గోదానం చేయవయండి, గోదానం ప్రత్యామ్నాయ 100 రూపాయలు. 100 రూపాయలకు ఆవు కాదు, సావు కూడా రాదు. ఆ ఇచ్చి ఆవు పుచ్చుకునే బ్రాహ్మణ కంటే పక్కగా ఉంటుంది. వాడు ముందు పోతాడో ఇది ముందు పోతుందో తెలియదు. మొత్తం మీద ఇచ్చేసామంతే. టెక్నికల్ అయిపోయిందా లేదు, అయిపోయింది, అలా కొట్టేయండి. సువర్ణ దానం ప్రత్యామ్నాయ 100 రూపాయలు బంగారం వస్తుందా? గ్రాము 2700 నువ్వు 100 రూపాయలు ఇస్తావు, వేషాలు ఇస్తున్నావు. ఖచ్చితంగా సువర్ణ దానం చెయ్యి. ఓ ఉంగరం తీసి ఇచ్చేయి, ఓ కడియం తీసి ఇచ్చి చెయ్యి. నేను చేసే చెబుతున్నా, మొహమాటం లేదు. సమస్త దానాలు శాస్త్రం ప్రకారమే చేసే. ఆస్తి తరగాలంటే అంతే చెయ్యాలి. నేను ఒప్పుకోలేదు అలాగే దాని ప్రత్యామ్నాయం దీని ప్రత్యామ్నాయం కూడా. బంగారం అంటే బొంగారం, నాకు ఇచ్చింది ఇచ్చేయండి అని చెప్పాను. వెండి అంటే వెండే ఇచ్చేయండి అని చెప్పాను. ఎవరు అడ్డం చెప్పినా నాకు అనవసరం అని చెప్పాను. చేయాలండి అలాగా. ఎందుకున్నది శాస్త్రం, ఎందుకు మనం చెబుతున్నాం అక్కడ 10 మందికి. ప్రత్యామ్నాయాలు నువ్వు చేస్తే ఫలితాలు కూడా ప్రత్యామ్నాయంగానే ఉంటాయి. అదే నువ్వు ఏ కోరిక లేకుండా లోక కళ్యాణార్థం వ్రతం చేసావు, మామూలుగా ఊరికే మనసు ఏం అక్కల, నువ్వు అట్టిబండి పెట్టక తొక్కబెట్టు, ఏం పర్వాలా, దేవుడు పట్టించుకోండి, నువ్వేం కోరలేదుగా. కామ్యకర్మకి నిష్కామకర్మకి తేడా ఇది. నిష్కామకర్మతో ఉండడమే చాలా గొప్ప విషయం, కానీ అందరూ ఉండలేంగా.
అది కోరిక ఉన్నప్పుడు తప్పనిసరిగా దాని ప్రకారం చేయాలి తప్ప దానికి బదులుది దీనికి బదులు వాపక్షం మాటలు మాట్లాడద్దు, అసలు పక్షం ఉండవలసింది. అందుకని ముక్తిని కోరావు కాబట్టి వర గోవింద కథా సుధారస మఖావర్షోరుధారా పరంపరలంగాక, గోవిందుని యొక్క కథలు వినడమే నీకు మార్గం. అంచేత శ్రద్ధగా విను, భక్తిగా విను. ఏదో ఊరికే కాలక్షేపం కోసం వెనక, వింటే పుణ్యం అనుకుని వెనక, వింటే జ్ఞానం అనుకుని విను, మోక్షం కలుగుతుంది ఖచ్చితంగా. అర్థం చేసుకుంటూ విను, అవగాహన చేసుకుంటూ విను, ఆచరణలో పెడుతూ విను. ఎందుకని ఈ సంసారం ఎటువంటిది అంటే, నువ్వు ముక్తి అంటే దేని నుంచి? జీవితం నుంచి, జీవిత సంబంధించిన తాపత్రయాల నుంచే కదా ముక్తి. ఎటువంటిది ఇది? దాన్ని ఎంత భయంకరమైన సమాసం పెట్టాడు, ఎందుకంటే జీవితం అంత భయంకరమైంది. ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సక జనుస్సంభావితానేక దుస్తర సంసార కఠోర కల్మష కనద్దవానలంబు. ఇది ఒక అడవిని కాల్చే అగ్ని. ప్రవిస్తర బాగా విస్తరించింది. దుర్దాంతము దీన్ని ఎవరు అణిచివేయలేరు. దుస్సకము అలాగనే సహించలేము. ఎందుకని? జనుస్సంభావిత అనేక, అనేక జన్మలతో కూడింది ఇది. ఒక జన్మ కాదుగా తాపత్రయం అనడానికి. ఈ జన్మతో అయిపోయిందా? ఇవేవో అయిందని కానీ ఈ సంకల్పాలతోనే పోతున్నాం. పోయేటప్పుడు కూడా సుఖంగా పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చదువు అందంటే ఆవిడ అదృష్టం, నిజంగా నా అదృష్టం. మళ్ళీ 108 అంబులెన్స్ అంటే బయటికి వెళ్ళేవాళ్ళు. ఈ జరిగేది రోడ్డు మీద జరిగేది, ఎంత బాధ. అందుకంటే ఇంట్లో జరిగింది, మన ఊళ్ళో జరిగింది. ఆ చింతన ఉండాలి. ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతుంటే వాటిని వంట పట్టించుకుంటే ఆ చింతన ఉంటుంది. అందుకే మహాత్మా గాంధీని కాల్చి చంపారు, హే రామ్ అన్నాడు. ఇందిరాగాంధీని కూడా కాల్చారు, క్యాకర్రైంది. అదంతే, ఆ బతుకంతే. మళ్ళీ 100 సార్లు పుట్టాల్సింది. గాంధీ పుట్టడు మళ్ళీ. ఆయన రాముడిలో కలిసిపోయాడు. చంపింది తీవ్రవాద, హిందువా, ముస్లిమా ఆయనకు అనవసరం ఉండవన్నీ. ఆయన నిరంతర రామనామ చింతన హనుమంతుడిలాగే ఆయన రాముడిలో కలిసిపోయాడు. ఆ నిరంతర చింతన అలవాటు చేసుకోవాలి. అప్పుడు అందాలే. ఇప్పటి నుంచి తొందర ఏముంది? భక్తి టీవీ ఎవరైనా కుర్రాళ్ళు చూస్తే ఆక్షేపణ, నీకు ఈ విశ్వలో ఇదేమిట్రా, 60 ఏళ్ళు దాటాక చూసే ముసలి టీవీయా భక్తి టీవీ అంటే? పెళ్లి కాకముందే ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే కవచమితి పరమం పవిత్రం అని కవచం తొడుక్కున్నట్టు లెక్క. అప్పుడు నువ్వు హాయిగా సంసారం ఒకటేం కర్మ చేయకూడదు కానీ 10 సంవత్సరాలు చేయొచ్చు. శ్రీకృష్ణుడు చేయలా 8, అలాగే 8 గ్యాస్ బండ్లు, 8 రాజీవ్ ఆరోగ్యశ్రీలు, అన్నేను ఎన్ని పథకాలు, 8 ఇందిరమ్మ ఇళ్ళు. ఎన్ని పడ్డాడు యాతన? నేను ఆయన భార్యనందరూ ఇందిరమ్మలాగా లక్ష్మీదేవి. 8 ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని పడ్డాడు? అలా చేయొచ్చు మనం, అభ్యంతరాలు ఒకదానికే కొట్టుకుపోతున్నాం ఇక్కడ. ఎందుకని? వెరితాపత్రయం పెంచుకున్నాం. పనసకాయ తరిగే ముందు పనసపొట్టు కూర వండుతారు కదా, కూర తినంత తేలిగ్గా కాదు వ్యవహారం. దాన్ని కొట్టారు, పెద్ద నేర్పు ఉండాలి. ఆడాళ్ళు చేరు కూర్చొని మగాళ్ళు పెద్ద పనేది. వాళ్ళు వండుతారు పాపం, వీళ్ళు కూర్చొని తెల్లరగట్టు 4ంటికి లేచి కొడతారు. పైగా తద్దినాడు చేస్తారు. అందుకని 4ంటికి లేచి కొడితే ముందేం చేస్తారు? నూనె రాసుకుంటారు నా చేతులకు నూనె రాసుకోకపోతే పనసకాయ మొత్తం జిగురు పంచేయి నోటికి అవుతుంది, కూర ఉండదు అక్కడ. జీవితం కూడా అంతే. పనసకాయ దొరికినట్టు ముందు జ్ఞానం అనేటువంటి తైలం బాగా పట్టిస్తే మనస్సుకి నువ్వు 100 పనసకాయలు దొరకచ్చు, 100 తద్దినాలు పెట్టచ్చు, లెక్కలేదు. ఆ జ్ఞానం అనే తైలాన్ని మన మనస్సుకు పొయ్యాలి. పనస పండు కోయడానికి ముందు చేతులకు నూనె రాసినట్టే. అది లేకుండా సంసారంలోకి దిగితే ప్రమాదం. కాబట్టి ఆ జ్ఞానం మీకు భక్తి ఛానల్ ద్వారానో ఎస్వీబీసీ ద్వారానో వస్తుంటే అవి ఖచ్చితంగా యువతరమే చూడాలి. 70 ఏళ్ళు దాటాక చూసినా ఒకటే, మానేసినా ఒకటి. ఇక వచ్చింది ఏదో వచ్చింది, ఇక రాదు. ఇంతకంటే పెరిగేది ఏం లేదు అక్కడ. ఇక వచ్చేది ఒకటే, మృత్యువు. ఇప్పుడు మన మనస్సు మారదు. ఇంకా కుర్రాళ్లే చూడాలి, వాళ్ళు చోట్ల వాళ్ళు చూస్తే పైగా ఆక్షేపణ. అది ఇటువంటి ప్రసంగాలకు ఎక్కువ యువతరమే రావాలి, పెళ్లి కాని వాళ్లే రావాలి ఎక్కువ. వాళ్ళకి జాగ్రత్తగా ఉండడం, మనం ఎలాగో పడ్డాం కోతురు, వాళ్ళు ఎలా పడకుండా ఉంటారు. అందుకని ఈ జీవితం ఎటువంటిది? విస్తరము, దురంతము, దుస్సకము, జనుస్సంభావిత అనేకము. ఒక జన్మ కాదు, 100 జన్మలు. రేపు 3వ రోజు 4వ రోజు కథలో చెప్పుకుంటూ ఇందులో ఉండే పాత్రలకి వెనకాల జన్మలు ఎన్ని ఉన్నాయో. ఈ పాత్రలు ఇక్కడ ఇలా ఎందుకు ప్రవర్తించాయో వాటి వల్ల తెలుస్తుంది. ఆశ్చర్యపోతాం. ఇంత మంచి ఎవడు అనుకున్నా, అయ్యో ఇంత దుర్మార్గురాలా అనుకుంటాం. ఇంత దుర్మార్గుడు అనుకున్నా, ఇంత మంచివాడా అనుకుంటాం. వాళ్ళంతే. మరి జన్మలు అలాగే ఉంటాయి. వాటి ఫలితాలన్నీ ఈ జన్మలో ఉంటాయి. అందుకని అనేక జన్మలతో ఉండే తాపత్రయగా దుస్తరము, తరింపలేని సముద్రం ఇది ఈ సంసారం. పైగా కఠోరం, కల్మషం, ఒట్టి అగ్నే కాదు, పొగ కూడాను. అసలు దీనికి వేడి తక్కువ, పొగ ఎక్కువ. కొన్ని కార్లు ఎడుతుంటే చూడండి, సౌండ్ ఎక్కువ, పొగ ఎక్కువ. కారు ముందుకెళ్ళదు, అదవసంత డొక్కు కారు అంటారు దాన్ని. దానికి పొల్యూషన్ ఏదో చేయించలేదని చెప్తారు వెంటనే. పొగ ఎక్కువ, సౌండ్ ఎక్కువ, కారు మాత్రం ముందుకెళ్ళదు. చూస్తుంటాం లోపల కూర్చోలేక. జీవితం కూడా అంతే. కఠోర కల్మష కనద్దావానలం బారునే. ఆ దావానలం ఆరాలంటే ఎప్పుడు అడవిని కాల్చి అగ్ని ఉన్నప్పుడండి పైనుంచి నీళ్లు పోస్తారు. సాధారణంగా హెలికాప్టర్లో పోస్తారు, విమానాలతో కూడా కురిపిస్తారు. కానీ
సహజంగా వాన కురిస్తే ఆరినట్టుగా ఆరదు. అడవిని కాల్చే అగ్నికి ఎప్పుడు మందు ఏమిటంటే సహజంగా కురిసే వర్షం. ఆ అడవి ప్రాంతంలో కురిస్తే ఒక్క దెబ్బలో మొత్తం ఆరిపోయింది. అందుకే చెంబు తీసుకుని తడపడం మొదలు పెడతావా? కావ్య రచన యందు కలిగెడు సంతృప్తి ఖండికలను వ్రాయ కలుగునొక్కో. సాగర ఘోష లాంటి మహాకావ్యం రాస్తుంటే ఒక ఆయన అడిగాడు, ఏమండి ఇదివరకు అన్ని ఖండకావ్యాలు రాశారు కదా, చిన్న ఇప్పుడు ఏమిటి పెద్ద కావ్యం రాశారన్న. సరదాగా చెప్పాను జవాబు. కావ్య రచన యందు కలిగెడు సంతృప్తి ఖండికలను వ్రాయ కలుగునొక్కో. వనము స్నానమాడ వానరావలెగాని, వనము స్నానమాడ వానరావలెగాని, ఎన్ని చెంబులైన ఏమి ఫలము. ఓ తోట స్నానం చేయాలంటే వర్షం కురవాలి కానీ ఓ బకెట్టు చెంబు పెట్టుకు చెట్టు ఎక్కి ఆకు తడుపుతావు, కింద పడతావు, ఆసుపత్రికి కడతావు, ఆర్థోపెడిక్ అవుతావు. తోట తడుపుతావా చెంబెట్టి, నీ వల్ల అవుతుందా? అదే వర్షం కురిస్తే అలాగే జీవితం అనేటువంటి దావానలం మారాలి అంటే వర గోవింద కథా సుధారస మఖా వర్షోరుధార పరంపరలంగాక. కథ మీద కథ మొత్తయ్యాలు పట్టుకుని మనస్సుని వినవే దిక్కుమాలిందారా అని. ఓ మనసా నస మహానస అని కూర్చోబెట్టి వినిపి అది విందది. వెళ్ళిపోదాం బోళ్ళు పనులు ఉన్నాయి. ఆయన అలా చెప్తూనే ఉంటారు. ఆయనకి చెప్పినందుకు బోల్డ్ ఇస్తారు, మనకేమిస్తారో. వెళ్ళిపోదాం, 8:30 అయింది, 9:30 అయింది, ఇంకా వదలట్లా, పోదాం. ఇదే నస అంటే. ఏం చేస్తావు? పోయే కాలం పనులే చేసేవన్నీ. అంతకంటే కూర్చుంటేనే మంచిది. మన ఆలోచన ఎలాగే ఉంటుందండి. ఎవడు కూర్చుంటారండి ఆధ్యాత్మికం, ఏం వింటాం, నాట్ ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్లో రెస్ట్ లేక ఇక్కడికి వచ్చాం. అవి మనస్సు ఎప్పుడు ఈ నశ పెడుతున్నాడు. వద్దు అనవసరం, ఇప్పుడెందుకు, ఇంకా బోల్డ్ టైం ఉంది, అంతవరకు ఉంటాం మనం. అందుకని దానికి ఒక ఉరుధారా పరంపరలంగా జడివాన కింద వినిపించాడు భాగవత కథలు. మహావర్ష ఉరుధారా పరంపరలంగా గోవిందుడి యొక్క కథలని ఒక జడివానల ఆసారము అంటారు సంస్కృతంలో. ఆసారం అంటే జడివాన. ఆసారం కింద కురిపించి వినిపించాలి తప్ప దానికి రష్టిస్తే కుదరదు. మళ్ళీ పక్కెళ్ళిపోయి కోతుబుద్దది, మళ్ళీ తోక చుట్టుకున్నట్టే, తిరుగులేదు. ఇంకా దాన్ని బలవంతం కూర్చోబెట్టి వినిపించాల్సిందే. అలా విని అలవాటు పడి ఓసారి రుచి మరిగితే ఇక మళ్ళీ నేను లాక్కొస్తుంది అక్కడికి. అంటే దానివల్ల మాత్రమే అన్నాడు. అప్పుడు ఒక్క ప్రశ్న మనకందరికీ ఉపయోగపడేది వేశాడు, అది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా మహర్షి, అందరిలోనూ ఉన్నాడు అంటారు కదా, అనేక రూపాలు ధరించాడు అంటున్నారు కదా. అన్ని రూపాల్లోనూ ఆయన చూడలేకపోతున్నామండి. ఎంతసేపు వీళ్ళని చూస్తుంటే ఏదో మొగాళ్ళని, ఆడాళ్ళని, పిల్లలని, పెద్దవాళ్ళని, కార్యకర్తలని, కావ్యకర్తలని, మైకని, అది వస్తువని అనిపిస్తోంది ఎంతసేపు చూసినా. ఈ భావన పోవడం లేదు, ఎలా పోతుంది అన్నాడు. చాలా ముఖ్యమైన భావన. శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. అంటే ఏమిటి, మనకి సినిమాలో ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు, ఎన్టీ రామారావు ఒకసారి డామని పెరుగుతాడు, ఆయనకు 20 తలకాయలు వస్తాయి, 20 చేతులు వస్తాయి. అది సినిమా అలాగే ఉంటుంది. నిజంగా ఎన్టీ రామారావుకి 20 తలకాయలు వస్తే వాళ్ళు ఆవిడ కాపురం చేయదు, జరిగే పని కాదు అది. సినిమా కోసం చూపిస్తారు అలాగా. అర్జునుడు మామూలుగానే ఉంటాడు, ఎన్టీ రామారావు ఇలా పెరిగి అని పెరుగుతాడు. ఓ 20 తలకాయలు, 20 చేతులు, అది విశ్వరూపం. అంటే ఆలోచించండి ఒకసారి, విశ్వరూపం క్యాలెండర్ కూడా మీరు చూడండి, భగవద్గీత 20 తలకాయలు ఉంటాయి. 20 అయినా విశ్వరూపం, మరి 21 ఎవరు ఆయన కాదా? 20 ఎందుకు వేసాడు? క్యాలెండర్లో అన్నీ పడతాయి, అది రహస్యం. ఎక్కడో అక్కడ ఆపాలా వద్దా? 20 కాబట్టి 200 మొత్తం వేస్తూ కూర్చుంటారా విశ్వరూపం? ఒక ఆవిడ సంక్రాంతి ముగ్గేసిందిరా, తాడు వేసిందిరా, ఇక్కడి నుంచి విజయవాడ కాదు ఇంకా అక్కడి నుంచి మొత్తం శ్రీకాకుళం వరకు వెళ్ళింది అది. ఎందుకంటే తాడు ఎంతమైనా వేయించేది. ఆవిడ వెతుక్కుంటూ మొగుడు వెళ్ళాడు వెనకాల. రథం తాడంటే ఎక్కడొక్కడ ఆపుతావా, శ్రీకాకుళం వరకు పోతావా? అలాగే విశ్వరూపం చిత్రం కూడా ఎక్కడొక్కడ ఆపాలా వద్దా? అందుకని 20 10 చేతులు, 20 10 ముఖాలు వేస్తారు. అందుకని 20 విశ్వరూపం, 21 కాదనా? నిజానికి సినిమాలో కృష్ణుడు పెరిగినట్టు అర్జునుడు మామూలుగా ఉన్నట్టు చూపించాడు. ఎప్పుడు అటు నుంచి ఇటు తిరగేస్తేనే తత్వం అర్థం. వాస్తవమైన విశ్వరూపంలో కృష్ణుడు మారాడు. కృష్ణుడు చూస్తున్న అర్జునుడి దృష్టి మారుతుంది. ఇంతవరకు కృష్ణుడిని కృష్ణుడుగా మాత్రమే చూశాడు, ఇప్పుడు కృష్ణుడిని సమస్త విశ్వం రూపంలో చూస్తున్నాడు అర్జునుడు. అతను దృష్టి మార్చాడు తప్ప ఈయనేం మారలేదు. మారవలసింది మన దృష్టి. ఏదో దర్శనం అవుతుంది అనుకోకండి, నీ దృష్టి మారాలి, అదే దర్శనం అంటే. దృష్టి నుంచే దర్శనం వచ్చింది. అంటే ఏమిటి, ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్నదంతా విశ్వరూపమే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి, ఆ అబ్బాయి, ఆ మనుషులు, ఇదంతా విశ్వం కదా. విశ్వమే రూపం, విశ్వరూపం. ఇది మానేసి నేను ఏమనుకుంటాను, ఆ ఫోటోలోంచి కృష్ణుడు నా ముందుకొచ్చి ఇలా నిలబడి ఇలా అంటే విశ్వరూపమా? అంటే ఆ ఫోటోలో అంతకుముందు ఉన్నదెవరు, ఇక్కడున్నదెవరు? అదంతా ఒకటే అయినప్పుడు నీ దృష్టి మార్చుకోవాలి తప్ప కృష్ణుడు మారాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో బొమ్మ రూపంలో ఉన్నది కృష్ణుడు కాదు, ఆయన నిజంగా కృష్ణుడు.
ఆయన బొమ్మ రూపంలో లేడు. నువ్వు బొమ్మ అనుకుంటా కూడా ఆయన బొమ్మలాగే ఉంటాడు. మీరాదేవి బొమ్మ అనుకోవాలా, పక్కలో పడుకోబెట్టుకుంది, జోల పాడింది, అన్నం తినిపించింది, అన్నీ చేసింది. ఆవిడ పెడితే తిన్నాడు. మనం పెడితే ఎందుకు తినడం? మనం బొమ్మ అనుకుంటున్నాం. బొమ్మ కాదు దేవుడే అనుకుంటే చచ్చినట్టు తింటాడు. మీరాదేవి తినట్టే నువ్వు పెట్టింది తింటాడు. మన భావన యద్భావం తద్భవతి. అందుకని భగవంతుడిని విశ్వరూపంలో చూడడం అంటే ఇటు కనపడుతున్నారు, అటు కనపడుతున్నారు, అటు విగ్రహం రూపంలో కనపడుతున్నాడు, ఇటు మనుషుల రూపంలో అలా వెళ్ళేవాళ్ళు వచ్చేవాడు. ఇదే విశ్వరూపం. ఇప్పుడు ఈ విశ్వంలో ఎవరితో తగాదా పెట్టుకున్నా నువ్వు భగవంతుడితో పెట్టుకున్నట్టే. అప్పుడు ఎన్ని రాగద్వేషాలు పోతాయండి. అందుకని అనేక రకాల పాదాలు, అనేక రకాల ఊరువులు. బహుపాదోరు భుజాసనేక్షణ, బహుపాదోరు భుజాసనేక్షణ. సుఖయోగి పరీక్షిత్తుకి జవాబు చెబుతున్నాడు. ఈ కనిపిస్తున్న అవయవాలన్నీ ఎవరివయ్యా అమాయకుడా? బహుపాదోరు భుజాసనేక్షణ శిరఃపాలశ్రవోయుక్తమై, బహుపాదోరు భుజాసనేక్షణ శిరఃపాలశ్రవోయుక్తమై విహరించున్ బహుదేహి దేహగతుడై, విహరించున్ బహుదేహి దేహగతుడై విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్, విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారించి, తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారించి. విద్వాంసులూహించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారించి, భువన సంపత్తిన్ విచారించురు ఆ హరి సర్వాత్మకుడు అందునిందుననేలా ఎందును చూడుమా. బహుపాద ఊరు ఆసన ఈక్షణ శిరస్సు పాల శ్రవ యుక్తమై. కనిపిస్తున్న కాళ్ళు, కనిపిస్తున్న చెవులు, కనిపిస్తున్న నోళ్లు, కనిపిస్తున్న వేళ్లు, కనిపిస్తున్న ఊరువులు, కనిపిస్తున్న సర్వావయవాలు ఒకే ఒక భగవంతుడి యొక్క స్వరూపం. ఇప్పుడు ఇందులో భర్త ఎవరు, భార్య ఎవరు, అత్తగారెవరు, కోళ్ళెవరు, మనవాళ్ళెవరు, కావలసిన పరాయి వాళ్ళెవరు? ఎవరిని పరాయి వాళ్ళు అంటావు నువ్వు? అన్నీ ఒకే స్వరూపం. కేవలం శరీరానికి ఉండే బంధాన్ని బట్టి మనం ఈ శరీరానికి ఎవరి నుంచి ఈ శరీరం బయటకు వచ్చిందో వారిని తల్లి అన్నాం. అందుకు కారణమైన వాడిని తండ్రి అన్నాం. ఆ శరీరంతో మనతో పాటుగా ఇంకో శరీరం కూడా బయటకు వచ్చింది, వాడిని తోబుట్టువు అన్నాం. మన శరీరంతో పాటు వాళ్ళ శరీరం రాకపోతే అనంగా వేరే ఇంటి వాడిని అనట్లేదుగా. మళ్ళీ మన శరీరం నుంచి ఇంకో శరీరం బయటకు వచ్చింది, వాడిని కొడుకు అన్నాం, కూతురు అన్నాం. ఈ శరీరానికి ఎవడో తాళి కట్టాడు, వాడిని మొగుడు అన్నాం. ఎవరి మెడలోనో తాళి కట్టాడు అంటే ఆవిడ్ని భార్య అన్నది. ఇవన్నీ శారీరక బంధాలా కాదా? ఈ బంధాల వల్ల నువ్వు నీ వాళ్ళని పరాయి వాళ్ళని భావిస్తున్నావు తప్పితే ఈ పాదములు, ఈ ఉరువులు, ఈ ఆసనములు, ఈ చూపులు, ఈ వేళ్ళు, ఈ కాళ్ళు, ఈ సమస్తం ఒకే ఒక మనిషివి, ఒకే ఒక భగవంతుడివి. ఆయన విహరించున్ బహుదేహి దేహగతుడై, బహుదేహి అనేక దేహాలు కలిగిన వాడు. వేదం చెప్పిన మాట ఏకోహం బహుశ్యాం ప్రజాయేతి. నేను ఒక్కడే ఉన్నా, అనేక రూపాలు ధరించాలి అనుకున్నట్ట ఆయన ధరించిన రూపములే ఇవన్నీ. ఇప్పుడు అర్థమైందండి హిందువుల్లో అనేక రకాల దేవతా విగ్రహాలను ఎందుకు ఆరాధన చేస్తారు? మనం అర్థం చేసుకోవలసింది ఇది. ఎవడికో జవాబు చెప్పడానికి కాదు. అనేక విగ్రహాలను ఎందుకు ఆరాధన చేస్తారు అంటే భాద్రపద మాసం అంతా వినాయకుణ్ణి, ఆశ్వీజ మాసం అంతా అమ్మవారిని, కార్తీక మాసం అంతా శివుణ్ణి, మార్గశిర మాసం అంతా విష్ణువుని, సంక్రాంతికి సూర్యుణ్ణి, రథసప్తమికి సూర్యుణ్ణి, ఎన్నో రకాల పున్నముల్లో చంద్రుణ్ణి ఆరాధన చేస్తే అన్ని రకాల రూపాలను చెయ్యగా 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 నీకు అనిపిస్తుంది ఈ రూపం మాత్రం దేవుడు కాదన్న అజ్ఞానం. కానీ అది హిందుత్వంలో ఉండే గొప్పతనం. దానికి మనం అంకితమే. ఈ దమ్ము ఇంకోటి చూపించమనండి, ఈ తత్వం ఇంకోటి చెప్పమనండి. ఒకటే దేవుడు, ఒకటే పుస్తకం అజ్ఞానం. ఆ దేవుడికి ముందు ప్రపంచం ఏమైంది, ఆ పుస్తకం తర్వాత ప్రపంచం ఏమైంది. వేరే మాటలు చెప్పొద్దు. ఎంత గొప్ప పుస్తకమైనా అన్నీ అందులో ఉండవు. ఆ పుస్తకం తర్వాత బోల్డ్ ప్రపంచం ఉంది. మరి ఈ ప్రపంచం గురించి ఆ పుస్తకంలో ఏం లేదే. నువ్వు ఆ పుస్తకం అంటే ఎలాగా? ఒక పుస్తకాన్ని ఒక దేవుడు నమ్ముకున్నావంటే అజ్ఞానంలో ఉన్నావు అన్నమాట. ఆ దేవుడికి ఒక శరీరం ఉంది కాబట్టి చెబుతున్నావు ఒక శరీరం ఉందని. ఆ శరీరానికి ముందు ప్రపంచం, ఆ శరీరం తర్వాత ప్రపంచం. అందుకే హిందుత్వంలో దేవుడికి ప్రత్యేక శరీరాలు ఉండవు. రాముడు ఆయనే, కృష్ణుడు ఆయన, ఇవన్నీ చెప్పడం నువ్వు ఆయనే. తత్వమసి అహం బ్రహ్మాస్మి. తత్వమసి అది నువ్వే. తెలిస్తే తత్వమసి, తెలవకపోతే తత్వం మసి. మసి మిగిలిన తత్వం పోయి. మనం తెలుసుకోకుండా ఏం చేస్తాం? మళ్ళీ ఆంజనేయ స్వామికి గిన్నె, శ్రీరాముడికి ఆ గిన్నె 26 గిన్నెలు ఎడతావు అక్కడ. నీకు గిన్నెలు పెట్టడానికి సరిపోయింది రోజంతా. ఇంతమంది దేవుళ్ళకి ఇన్ని వేరే నైవేద్యాలు, ఇన్ని వేరే అట్టిపళ్ళు, ఇన్ని వేరే తొక్కలు, ఇన్ని వేరే స్తోత్రాలు, ఇన్ని వేరే రోజులు. ఇవన్నీ ఎందుకోసం పెట్టినంటే వాళ్ళలో నువ్వు కూడా ఒకటే. ఓనాటికి అది తెలుసుకో.
అందుకని బహుదేహి దేహగతుడై విహరించును. ఇన్ని దేహాల్లో విహరిస్తున్నది ఒకే ఒక కృష్ణ పరమాత్మ. ఆయన విహరిస్తున్నాడు. విహరిస్తున్నది నువ్వు అనుకోబట్టి పరాయి వాళ్ళ కింద కనపడతారు. విహరిస్తున్నది ఆయన అనుకుంటే అందరూ ఆయన వాళ్ళే. అందుకని 16,000 సంవత్సరాలు చేసాడు ఆయన. అది 16,000 లెక్కేనది అనంతం. అది నిజానికి అనంతం. రేపు సందర్భంలో వస్తుంది, దాని రహస్యాలు చెప్పుకుంటాం వెనకాల. అనంతమైనటువంటి విహారం అది. మన సంసారాలను చేస్తున్నది ఆయన కాదు. అదే మీరాబాయి చెప్పింది, మొగుడు నువ్వు కుష్ఠుడైనా సరే పరాయి మొగాడితో మాట మాటికి ఆయన్నే స్తోత్రం చేస్తున్నావు, ఇది వ్యభిచారం కాదా అంటే, ఓ పరాయి మొగాడా, అసలు ఈ దేశంలో మొగాడెవరయ్యా అని అడిగింది. ఉన్నదంతా స్త్రీలే, శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడు ఆయన, నీతో సహా ఇక మాట్లాడకని చెప్పింది ఆవిడ. ఆవిడ భక్తి ఆయనకి అర్థమైతే కదా. అందుకని బహుదేహి దేహే, దాన్ని విద్వాంసులు విచారించి, అప్పుడు పండితులైన వాడు చదివి చదివి తెలుసుకుని మనకి చెబుతున్నారు ఏ విషయంగా, తద్బహు రూపావయవంబులన్, అనేక రకాల రూపాలు అవయవాలతో ఉన్నదంతా ఆయనేనయ్యా. భువన సంపత్తిని విచారించి, అనేక రకాల భువనాల రూపంలో కనిపిస్తున్నదంతా ఒకే ఒక ఆత్మస్వరూపమయ్యా అని ఆ హరి ఇందునందు గలడేలా, ఇక్కడున్నాడు అక్కడ లేడనే ఆలోచన దేనికి నాయన, అంతటా నిండి ఉన్నది ఆయన. ఇప్పుడు ఈ క్షణం నుంచి, మళ్ళీ వాయిదా వేయద్దండి, ఈ క్షణం నుంచి కనిపిస్తున్న ప్రతిదాన్ని భగవద్రూపంగానే భావించండి. ఎన్ని రకాల కల్మషాలు ద్వేషాలు మనస్సులోంచి పోతాయో మీ అనుభవాలు మీకు చెబితే నేను చెప్పకల. వెంటనే మనకి ఎవరి మీద ద్వేషం ఉందో వాళ్ళ గురించి భగవత్ స్వరూపం అనుకున్నాం అనుకో, వెంట పోయింది అది. మాస్టర్ సివివి గారు మహాయోగి, ఆయన దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అన్నట్ట, నాకు వాళ్ళ వాడంటే చచ్చిపోతున్నానండి, చచ్చే పోగండి, ఈ పగ పోవాలంటే ఏం చేయాలన్నట్టు. అలాగా వాడు ఫోటో పట్టరా అన్నట్ట. ఈ వీడు అనుకున్నాడు ఏదో చేతపడి చేస్తాడేమో అనుకున్నాడు. వాడు ఫోటో పట్టరా అన్నట్టు పట్టుకొచ్చాట. ఇది కాదు ఎల్లార్జ్ జై పెద్దది పట్టుకురా అన్నట్ట. పట్టుకొచ్చాడు వెళ్ళి. నేను చెప్పినట్టు చేయాలి, మరి నన్ను అడిగేవు కదా, నేను గురువుని కదా, నేను చెప్పినట్టు వినాలి, మరి తేడా మీరు ఎలా చెప్తే అలాగండి, వాడు నాశనం అయిపోవాలి, మంచిది అయిపోతాడు, కంగారు పడక. వీడిని తీసుకెళ్ళి నీ పూజా మందిరంలో నా ఫోటో పక్కన పెట్టానట. వాడికి మతి లేదు. నా ఫోటో పక్కన పెట్టు, నాకు ఏ నైవేద్యం పెడతావు అది వాడికి పెట్టు, నాకు ఏ దండేస్తావు అది వాడికి వేయి, నాకు చదివే నామాలన్నీ వాడికి చదువు, 6 నెలలు పోయే కనపడమన్నట్ట. గురువాజ్ఞ వాడు పాటించాడండి. మాస్టర్ సివివి గారి పక్కన ఈ శత్రువు ఫోటో పెట్టాడు. దానికి దండలు వెయ్యిగా పూజలు చేయగా వీడి మనసులో ఉండే శత్రుత్వ భావన పోయింది. వాడు సివివి ఒక్కరేని అర్థమైంది. ఇక పోయిందంతే శత్రుత్వ భావన. అది మహాయోగి చూపించేమా. ఎంత మహాయోగులు ఉన్నారమ్మా, మనకి నేర్చుకోవద్దా? నన్ను ఎలా భావించావు వాడిని అలాగే భావించి నీకు ఆ భావన పోయింది కదా. వాడు నాశనం అవ్వడం దేనికి, వాడు శత్రువు అనే భావన నాశనం కావాలి. కానీ ఆరాధన సాగుతుంది. తెలిసిన తర్వాత అటువంటి మహానుభావులకు తెలిసింది, భారతీయ తీర్థస్వామి లాంటి వారికి, ఇక వారికి ఆరాధన ఎందుకంటే మన కోసం ఊరికే లోక కళ్యాణ సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. వారు అభిషేకాలు పూజలు ఎందుకు చేస్తారంటే మనం మానేస్తేమని బెంగ ఆయనకి. అందుకని నేను చేస్తే వీళ్ళందరూ నన్ను అనుసరిస్తున్నారు చేస్తారు, లేకపోతే ఆయనంత గొప్పవాళ్ళు అవ్వాలంటే మనము మానేయాలరా అని మానేస్తారు. సహజం అది. మా అమ్మకి అస్థి నిమజ్జనం చేస్తుంటే నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చిందండి. అస్థి నిమజ్జనం బాసర వెళ్ళాం. అక్కడ అస్థికలు పెడితే ఆవిడ చివరి రోజు వరకు పోలో బిళ్ళలు బాగా తింది, చాయ్ పెప్పర్మెంట్ బిళ్ళలు, రోజు 2 ప్యాకెట్లు. పైగా 2 ప్యాకెట్లు ఇస్తే 10 రోజులు వస్తాయన్నది. 10 రోజులు రావు, 2 రోజులే వస్తాయి. నాకు తెలుసు ఆవిడకి సరదా, ఫోన్లో ఏం పోయింది ఆవిడ సరదా. ఈవిడేదో ఆరోగ్యం అంటే 90 ఏళ్ళ ఆవిడకి ఆరోగ్యం, ఆవిడకి ఏం కావాలంటే చేసేయని చెప్పాను. ఆ కోరికలు తీరాలి. లేకపోతే ఈ పూల బిళ్ళల కోసం ఓ షాప్ పెట్టే అమ్మాయి కింద పుడుతుంది మా అమ్మ, నాకు తెలుసు. ఈ దరిద్రం వద్దు. ఇంకా ఆ కోరిక తీరకపోతే పూల బిళ్ళలు అమ్ముకునే కిరాణం కొట్టే అమ్మాయి కింద పుడుతుంది. ఎందుకంటే ఆవిడకే కర్మ. అందుకని తీరిపోని ఎన్ని తింటుందో తిన్నా అన్నాను. తింటే వెళ్ళిపోయింది. పాపం వెళ్ళే రోజు కూడా 2 పూల బిళ్ళలు ప్యాకెట్లు లాగేసింది. నాకు ఎంతైనా కొంచెం మనస్సు పీకి అస్థి నిమజ్జనప్పుడు 2 బిళ్ళలు ప్యాకెట్లు పట్టుకెళ్ళి అక్కడ పురోహితుడు వారు చేయిస్తుంటే బాసర తీరంలో ఆ 2 ప్యాకెట్లు అక్కడ పెట్టా అస్థికల పక్కన. ఆయన అడిగాడు, మా అమ్మగారు చివరి రోజు కూడా తిన్నారండి, ఏమన్నా ఇళ్ళకి ఇంకా భ్రమ ఉందేమో వదిలేద్దాంలేండి అన్న. బాగుందండి అన్నాడు. మనకి ఎక్కడ చూసినా భక్తజన సంఘమేగా, ఆ స్నానం చేసేవాళ్ళు మన అభిమానులు ఎవరో ఉన్నారు. నేను అక్కడి నుంచి పడవెక్కుతున్న అస్థికలు నిమజ్జనం చేద్దామని ఆ ఉన్నవాడు వచ్చి పక్కవాడితో ఉంటున్నాడు. అప్పుడే గరిగిపాటి వారు అమ్మవారికి పోలో బిళ్ళలు పెట్టారంటే మనం కూడా అస్థికలతో పాటు పోలో బిళ్ళలు పెట్టాలన్నమాట. ఏమిటో అలాగే చేసేస్తున్నాను తెలియకుండా. ఈ కామెంట్ విని నేను వెనక్కి వచ్చి, నాయన నా కర్మకాలు నేను పెట్టాను, నువ్వు పెట్టకని చెప్పాను. శ్రేష్ఠత్వం వచ్చిన తర్వాత ఇంత జాగ్రత్తగా ఉండాలండి. సెలబ్రిటీ అంటారే, అది వచ్చాక ఇంత జాగ్రత్తగా ఉండాలండి. నేనేదో నా అవసరం కొద్దీ ఆవిడ మమకారం దృష్టిలో పెట్టుకుని పూలో బిళ్ళలు పెడితే ఇక సత్యనారాయణ వ్రతంలో ఏదో భాగం అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మనం పెట్టాం కదా. అందుకని మహానుభావులైన యోగులు కూడా ఆరాధన ఎందుకు చేస్తారని మనకి మళ్ళీ అజ్ఞానులు అనుకోకండి. వాడు చేయకపోతే మనం చెయ్యం.
వాళ్ళ ఉండడం కోసం మనం మానేస్తాం. అలా మానేయకూడదు. అందుకని వారు ఆయన మన దగ్గర కూర్చుని ఓపికగా సహస్ర ఘటాభిషేకం సహా అన్నీ చేస్తారు, ఏకాదశి రుద్రం సహా చేస్తారు స్వామి. అది మన కోసం తప్పితే వారికి ఆ జ్ఞానం ఎప్పుడో ఉంది. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి, అందుకోసం ప్రయత్నం చేద్దాం. అలాగా అనేక భాగవతంలో విషయాలు మహాత్మ్యం రూపంలో పరీక్షిత్తు ప్రశ్నల రూపంలో సుఖ మహర్షి సమాధానాల రూపంలో మనం చెప్పుకున్నాం. రేపు ఇదే వేదిక మీద మళ్ళీ కలిసి అపూర్వమైనటువంటి బ్రహ్మసూత్రాలతో భాగవతంలో ఉండేటువంటి కథలని ఘట్టాలని ఎలా సమన్వయం చేద్దామో తెలుసుకుందాం. అంతవరకు శరం.